ఇచ్చారు. ఇచ్చినోడికి పేదోడు ఇల్లు స్థలం కావాలని ఎందుకు కోరుకుంటాడు? ఇల్లు కట్టుకుందామని. ఆడికి ఆ పట్టా ఇస్తే ఆడు గుడిసెన్న వేసుకొని దాంట్లో ఉంటాడు. ఇల్లు కడితే లోన్ ఇస్తా అంట 2,00,000 అవ్వదు. ఇప్పుడున్న రేట్లకి 10 లక్షలు అవుతుంది. 10-12 లక్షలు అయితే కానీ ఇల్లు అవ్వట్లా. నువ్వు ఇచ్చే పట్టా ఏదో ఆడి మొహాన్ని పారైతే పట్టా ఇచ్చారు, స్థలం ఇవ్వాల. నువ్వు ఇల్లు కడితే ఇస్తాం, మేము లోన్ ఇస్తాం. ఇప్పుడు సరే నువ్వు పెట్టినోడివి, పట్టా నా దగ్గరే ఉంది, ఆడు స్థలం ఇవ్వాల. నా పట్టా నా దగ్గరే ఉంది, ఆడు స్థలం ఇవ్వాల. మీరు ఇల్లు కడితే ఇస్తాం. ఉపయోగం ఏముంది అప్పుడు? సరే ఇంకొకటి, మీ పేరున ఇళ్ల స్థలం ఉంది, మేము ఎంక్వైరీ చేసాము, ఆన్లైన్లో మీకు స్థలం ఉంది అంటాను. 10 ఎకరాల పొలం ఉన్నోడికి కూడా ఇళ్ల స్థలం వచ్చింది. వాడు డాబాలు కట్టాడు, నా పేరు మీద వచ్చింది, వాడు దింగుతున్నాడు. వేడి నాన్ని రికమెండేషన్లు బట్టి వాళ్ళు కట్టారు. అసలు అలా కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాళ్ళకే ఇస్తున్నాం మేము. ఎక్కడా కూడా అవినీతి జరగట్లేదు అంటున్నాడు. ఇచ్చిన పట్టా ఇచ్చినప్పుడు, అవినీతి అనేది జరగలేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పట్టా ఇచ్చినప్పుడు పట్టా ఇచ్చినోడి స్థలం ఇవ్వాలిగా. స్థలం ఇచ్చావు, నువ్వు ఇచ్చే స్థలం ఏదో వాడి మొహాన వాడి పంచితే ఆ పేరు ఉంటుంది. ఇల్లు కట్టేది పక్కన పెట్టదా? ఈ రోజు ఇసుక పెరిగింది, సిమెంట్ పెరిగింది, అన్ని పెరిగినాయి. గతంలో బాధుడే ఆన్లైన్లో బుక్ చేయాలి. ఇసుక ఎవడు బుక్ చేస్తాడు? తెలుసుద్దా జనాలకి? ఏం తెలుసు? పేదవాడికి, చదువు లేనివాడికి ఆన్లైన్ ఎక్కడో వాడు ఎవడిని అడగాలో. సచివాలయంకి వెళ్తే ఏమైనా సాయం చేస్తున్నారా? అబ్బాయి ఏం లేదు. సచివాలయంలో కూడా ఏం చేయరు. మరి ఎట్లా అన్న బతికేది ఎట్లా? ఈ రోజు పని లేక, ఇల్లు లేక, గూడు లేక. ఎంతో మంది స్థలాలు మాకు వద్దు బాబు, ఇప్పుడు ఈ ఊరు కాదు, ఏడో తీసుకెళ్ళి నువ్వు పెడతావు, మేము సున్నం పని చేసుకునేవాడిని. ఆడ నుంచి ఆటోకి పోవాలంటే 500. ఆ స్థలం చుట్టాకి వెళ్తే 500 అయింది. స్థలం ఇచ్చి ఉపయోగం ఉందన్న. నేను ఇచ్చలా, ఇదిగో ఇక్కడ స్థలాలు ఇచ్చారు, కట్టుకున్నవాడు స్థలం ఏదో తెలియదు, పట్టా మాత్రం ఉంది. వాడు వచ్చి ఓటు అడిగాను అనుకో, ఆ పట్టా సో మొత్తం మీద అన్న అంటే ఇంకోసారి నన్ను గెలిపించండి అంటున్నాడు జగన్. దేనికి గెలిపియాలా? ఏం చేశాడని గెలిపాడు? కొంతమందికి ఇచ్చాడు, కొంతమంది నోళ్ళు పెట్టినోళ్ళు కాగితాలు పెట్టుకున్నారు. నీకు అది లేదు, నీకు ఈ అర్హత లేదు, మన కరెంటు కాగితం కావాలా, ఇళ్ళ పన్ను కాగితం కావాలా, పెట్టుకోమంటారు. ఆ పెట్టుకునే కుటుంబానికి సాయంత్రం ఒక 500 ఏమన్నా పట్టుకెళ్ళి, లేదా 300, మినిమం 300 తీసుకెళ్ళగలుగుతారు. వాటర్ 200-300 అమ్ముతుంటే ఇంటికి ఏం పట్టుకెళ్తాండి పేదోడు? వీడికి అలవాటు ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 50 రూపాయలు, తర్వాత 100 రూపాయలు అయింది. ఆ 100తో ఆగల. అప్పుడు కేసీఆర్ అక్కడ తెలంగాణలో అమ్ముతున్నారు 95 రూపాయలు, 100 రూపాయలు, 110 రూపాయలు ఉంది. 600 తీసుకున్నాడు అనుకో, వీడు క్వార్టర్ మంది తాగుతాడు, 500 ఇంటికి పట్టుకుపోతాడు. ఇక్కడ ఏం లేదు, 9 గంటలకు కట్టేస్తారు. వీడు ఒకవేళ పని లేట్ అయ్యో దూరమైన అనుకో, ఆ మంది హ్యాండ్ చాక్ కడితే 250, 300 పెట్టి కొనుక్కోవాలి బ్లాక్లో. అసలు ఏం తాగుతున్నారో తెలుస్తుంది. అసలు అబ్బే పిచ్చ మందు, అసలు బ్రాండ్ అనేది లేదు. ఎవరు తాగమంటున్నారు అని కాదండి, లేబర్ ఇట్స్ ఎ ప్రిన్సిపల్. ఏంటంటే ఉదయం నుంచి కష్టపడి ఒళ్ళాల్సిన దాని మీద ఏంటంటే ఒక క్వార్టరో లేదంటే ఏదో తాగాలనిపిస్తుంది, తనకు కొంచెం బాడీ రిలీఫ్ కోసం. అసలు పూర్తిగా తీసేస్తాడు కదా? ఎక్కడ తీసాడండి? ఒక్క నిమిషం, ఎక్కడ తీసాను అన్నాడు. ఏంటి, ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దగ్గర వైన్ షాపులు ఓపెన్ చేసి ఈ పేదవాడికి అటు ఇటు అప్ అండ్ డౌన్ ఛార్జీలు పెట్టి, మళ్ళీ అక్కడ 200, 250 రూపాయలు, 300 రూపాయలు క్వార్టర్ పెట్టి ఇప్పుడు పని చేస్తున్నామండి. భోజనం ఖర్చు, టిఫిన్ ఖర్చు ఇవన్నీ పోను ఒక 500-600 మిగులుతాయి. 500-600, ఒక 100, 150 పోను ఒక 200 రూపాయలు మేము ఖర్చు పెట్టుకొని మిగతా దీంట్లో ఇవ్వాలని ఎవరికైనా అనిపిస్తుంది. భార్య పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏంటంటే వచ్చే మందు అనేది క్వాలిటీలెస్. పుట్టింటాడు మనుషులు నిజంగా బంద్ చేసేవాడు 200 అటు చేస్తాడు, 250 కూడా అంటాడు. కూలికి పోయొచ్చిండు అని అంటే, కష్టపడి కూలికి చేసిండు అని అంటే, వాడు కంగారు పడేసి ఏడ ఒక 10 రూపాయలు తగ్గుద్దు అని 130 రూపాయలు తీసుకుందామని వచ్చిండు అని అంటే 150. మరి ఎట్లా వేసామన్న ఓట్లు 150? మాకు తెలియదు కదా జనాలు చంపుతున్నాని. ఎందుగా ఈ జనం ఎందుకు? అందరూ చస్తే శుభ్రంగా నేను ఒక్కనే బంగారు పోయాళ్ళు ఊకొచ్చు అన్నట్టుగా ఉన్నాడు వాడు. ఇంకొకసారి వచ్చినాడు మేము బతుకుంటే ఏత్తమో ఏమో, అసలు మేము బతికే తగ్గ లేదు మాకు ఛాన్స్. ఒక్కసారి ఎప్పుడు చస్తారా అన్నట్టే ఉన్నది. మమ్మల్ని చంపటము అడు బతకటం, అది ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్స్ ఇంకా ఒక్కసారితోనే పోయింది. రెండోసారి ఏ రకంగా వస్తారండి? వాడి పేరింటేనే కడుపు రగిలిపోతుంది. పని చేద్దాము అని అంటే సాయంత్రం ఎట్లా బతకాలి అనేది కాదు, తినేది ఎట్లా అనేది కాదు.
130 రూపాయలు ఉంటుందా లేదా అన్నట్టు బతుకుతున్నాం మేము. అన్న ఇంత కష్టపడి ఒక ముద్ద తిందామంటే భోజనం 100 రూపాయలు లేని అక్కడ భోజనం లేదు. కనీసం పోనీ ఆయన అన్నట్టుగా ఒళ్ళలిసిపోయి ఏదో మందు తాగుదాం అంటే ఏం తాగుతున్నావో తెలియదు, అది స్పిరిటాల్ అది ఏం మందో తెలియదు. ఇంకా ఎట్లా అన్న బతికేది ఎట్లా సామాన్యుడు? ఏం బతికేదండి ఇప్పుడు? వీఆర్ ఆల్ కామన్ పీపుల్. మా చేతిలో పవర్ లేనిది ఓన్లీ 1 పవర్, ఓట్ పవర్. ఆ ఓట్ పవర్ వచ్చినప్పుడు 5 ఇయర్స్కి ఒకసారి ఇయర్లీ వన్స్ పెట్టారనుకోండి, వాళ్ళ తాట మేము తీసేవాళ్ళం. 5 ఏళ్ళకోసారి కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. ఇప్పుడు గబుక్కుని మేమేమన్నా 5 ఏళ్ళకోసారి వేసే ఓటైనా ఆలోచిస్తారన్న? ఎందుకు ఆలోచించాం సార్? ఈసారి ఇందాక అన్నారు కదా బుద్ధున్నోడు ఎవడు వేయడు అని. ఓటు అంటే మాకు అసలు ఓటే వద్దు. అసలు ఎవరికి మేము అసలు ఓటు వేయదలుచుకోవాలి. చాలా మంది మేము నిర్ణయం తీసుకున్నాం. అసలు ఓటు అనేది ఎవరు అంటే ఈ 4.5 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు ప్రధానంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళకి కనీసం వాళ్ళ నిధిలోంచి డబ్బులు తీసుకుని ఏదైనా వాడుకోవడానికి కూడా లేకుండా చేశారంటే ఎందుకన్నా ఇంత ఇది ఎందుకు? ఏమండి, ఉన్న మా సంక్షేమ నిధి బోర్డుకున్న నిధులే పక్కదారి మళ్ళించి వేరే వేరే అవసరాలకు వాడుకున్నారు. ఇప్పుడు కొన్ని 100 కోట్లు ఉన్నాయిలేండి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినవి. కొన్ని 100 కోట్లు ఉన్నాయి. పలానా ఒక ఏరియాలో లేదంటే ఒక జిల్లాలో పలానా ఏరియాలో కొంచెం పనులు ఉండట్లా లేబర్కి పోనీ మాకంటూ కొన్ని కార్డులు ఉన్నాయిలేండి భవన నిర్మాణ కార్డులు. ఆ కార్డులు ఉన్న వాళ్ళకి సరుకులు ఇవ్వటము ఏదో ఒకటి చేశారనుకోండి. ఇదిగోండి నా హ్యాండ్ ఇరిగిందండి 2015లో. గవర్నమెంట్ తరపు నుంచి 10 పైసలు రాలేదండి. నాకు కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. పోనీ ఒక ఏరియాకంటూ ఒక అధికారిని నియమిస్తే లేదంటే ఒక ప్రతినిధిని, ఇప్పుడు వాలంటరీ అన్నారు. వాలంటరీ కాదు, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక వ్యవస్థ పెట్టినట్లయితే భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు కూడా బాగుంటుంది. వాళ్ళు కూడా భార్యాబిడ్డలతో శుభ్రంగా కాపురం చేసుకుంటే ఫైనల్గా ఇంకోసారి ఆలోచించి ఓటేసే పరిస్థితి తెలుసున్నాడు ఎవడు ఓటేయడు. వాస్తవం చెప్పాలంటే అసలు తెలుసున్న వాడు ఎవడో ఓటేయుడు. అన్నం తిన్నవాడు ఎవడో ఓటేయుడు. ఇది మటుకు వాస్తవం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెంబర్ 1గా జాగింది. సచివాలయం కానీ అవి కానీ అన్నీ కూడా మంచి ప్రభుత్వం, మంచి బాగా నడిచింది. ఇవాళ బియ్యం రేట్లు కానీ పప్పుల రేట్లు కానీ చింతపండు రేట్లు కానీ మొత్తం అన్ని అవసరాలన్నీ ఖర్చులన్నీ కూడా రేట్లు పెంచాడు. లేబర్ బతుకుతానికి చాలా కష్టంగా ఉన్నది. అసలు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెంబర్ 1గా నడిచింది. ఆడు తెలుసున్నవాడు ఎవడని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు తప్ప వీడికి రుచా క్యాండిడేట్ అంటాం. వీడిని లెక్కెత్తి నన్ను చూడన్నారు చూడు, వీడు వేస్ట్ క్యాండిడేట్. అసలు దేనికి పని చేయడు. బటన్ నొక్కుతున్నా నేరుగా అకౌంట్లో డబ్బులు చేస్తాడు తెలియదండి. బటన్ నొక్కుతున్నాడు ఏం చేస్తాడు రాజకీయం మాకు తెలియదు. ఈయన మటుకు తెలుసున్నవాడు ఎవడో ఓటేయడు. అసలు ఓటేయడు. అసలు ఏడంతే సన్నసనా కూడా వీడు దేనికి ఇసుక ఆపేశాడు. లేబర్ ఎంతమంది 100 మంది 1000 మంది బతికిన వాళ్ళని నోటు కొట్టాడు. ఇలా అన్న కనీసం 5 రూపాయలు అన్నం పెట్టివాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. కష్టపడినవాడు నడుకుని తినేవాడు కానీ ఎవరైనా చెప్ప 5 రూపాయలు పెట్టి ముద్దను తినేవాడు. అది కొట్టాడు, కలుపు కొట్టాడు అండి. ఎందుకని నీటి ప్రభుత్వం? దేనికని నీటి ప్రభుత్వం? దేనికి పనిచేయడు ఈ ప్రభుత్వం? వేస్ట్. తెలుసుకుని ఎవడో ఓటేయడు. స్థలాలు ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను లేదు, జీనం లేదు, ఏమి లేదు, శార్థం అసలు ఏం లేదు. అది వేస్ట్. నాకు తెలిసిన లేక తెలిసిన ఎవడో ఓటేయడు. ఇది మటుకు వాస్తవం. ఇంకోసారి చూడండి. ఇంకా ఎవరు ఆనందించేవాడు ఎవరు చూడడు. అసలు ఏడు కూడా ఇంకోటి. ఇది మటుకు వాస్తవం.